ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్పై ఉత్కంఠ నెలకొంది. 2 స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ వస్తుందా, రెండింటికి ఒకే నోటిఫికేషన్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. విడివిడి ఎన్నికలైతే 2 స్థానాలు కాంగ్రెస్కే దక్కనున్నాయి. ఒకే నోటిఫికేషన్ వస్తే తాము ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని భావిస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్పై ఉత్కంఠ నెలకొంది. 2 స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ వస్తుందా, రెండింటికి ఒకే నోటిఫికేషన్ వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. విడివిడి ఎన్నికలైతే 2 స్థానాలు కాంగ్రెస్కే దక్కనున్నాయి. ఒకే నోటిఫికేషన్ వస్తే తాము ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని భావిస్తోంది బీఆర్ఎస్. డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయినాయి. ఆ 2 కూడా బీఆర్ఎస్ స్థానాలే. ఇద్దరు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిండ్రు. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసిన 2 స్థానాలు కూడా బీఆర్ఎస్వే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ ఈరోజు రాబోతుంది. 2 ఎలక్షన్స్ సేమ్ టైప్ ఆఫ్ ఎలక్షన్స్, 2 కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి రెండింటికి కలిసి ఒకే నోటిఫికేషన్, ఒకే ఎన్నిక కనుక జరిగితే బలాబలాల ప్రకారం బీఆర్ఎస్కి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి రావాలి. ముందు నుంచి లెక్క అదే. 40 మంది ఎమ్మెల్యేల ఓట్లు వేస్తే, 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది. బీఆర్ఎస్కి ఆల్రెడీ 39 మంది ఉన్నారు. అవసరమైతే ఎంఐఎం సపోర్ట్ చేయడానికి ఉంది. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ 64 ప్లస్ 1 కాంగ్రెస్కి ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక స్థానం వచ్చే అవకాశం ఉండే. కానీ వాళ్ళు షెడ్యూల్లోనే కొంత క్లారిటీ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. 2 వేరు ఎలక్షన్స్, ఈ బై ఎలక్షన్స్ కాబట్టి 2 వేరు ఎలక్షన్స్గానే పరిగణించాలని షెడ్యూల్లో ఉంది. ప్లస్ ఈరోజు నోటిఫికేషన్స్ కూడా కొంత ఉత్కంఠగా ఉన్నాయి. నోటిఫికేషన్స్ 2 ఎలక్షన్స్కు, 2 స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్ వస్తే 2 వేరు ఎలక్షన్స్గానే భావించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకే నోటిఫికేషన్ వస్తే 2 ఒకే ఎలక్షన్స్గా భావించాల్సి ఉంటుంది. ఒకే ఎలక్షన్ జరిగితేనేమో బీఆర్ఎస్కి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి వస్తుంది. 2 వేరు ఎలక్షన్ జరిగితే 2 కాంగ్రెస్కు చేరిపోతాయి. ఇవి 4 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా 2027 నవంబర్ దాకా ఈ ఎమ్మెల్సీలు వ్యాలిడ్ ఉన్నాయి. అంటే దాదాపు 4 ఇయర్స్ ఉన్నాయి. కాబట్టి కొంత ఎవరి ఎమ్మెల్సీలు అయినా కూడా ఈ ఉప ఎన్నికల్లో 4 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్సీగా ఉంటారు. 6 సంవత్సరాల ఎమ్మెల్సీలో ఇప్పటికి 2 సంవత్సరాల పూర్తి కాలం అయిపోయింది. దానికి ఒకవేళ ఒక్క ఎమ్మెల్సీ సీట్ వస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు దానిపై కూడా ఇప్పటికే అనేక చర్చలు జరిగినాయి. గవర్నర్ కోటాలో ఫైల్ రిజెక్ట్ అయిన దాసో శ్రవణ్, లేకపోతే కుర్ర సత్యనారాయణ, ఇంకా కొంతమంది పేర్లు టికెట్ దక్కని రాజయ్య లాంటి, తాడుకొండ రాజయ్య లాంటి వాళ్ళు, తర్వాత కొంతమంది గతంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన నేతలు, ప్లస్ జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఇట్లా కొంతమంది పేర్లు కూడా పరిశీలించారు. కొంతమంది ప్రయత్నం కూడా చేసిండ్రు. ఆ ఒక్క సీటు వస్తుంది కాబట్టి ఆ ఒక్క సీటు జస్ట్ టికెట్ తెచ్చుకుంటే చాలు గెలిచిపోవచ్చు అని. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతలు ఆ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఒకే ఎలక్షన్ జరిగితేనేమో బీఆర్ఎస్కి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి వస్తుంది. అప్పుడు బీఆర్ఎస్లో ఎవరికైనా అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం అయితే 2 వేరు ఎలక్షన్స్గానే పరిగణించాలని అసెంబ్లీ చెప్తోంది. కాబట్టి 2 వేరు ఎలక్షన్స్ చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్సీ సీటుకు ఎలక్షన్ జరిగితే 60 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. 60 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు, కానీ బీఆర్ఎస్కు లేరు. 39 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ ఆశ వదులుకోవాల్సి వస్తుంది. బహుశా 2 నోటిఫికేషన్లు 2 ఎలక్షన్స్కు విడివిడిగా వచ్చే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ ఈ మధ్యకాలంలో ఈ విషయం తెలిసిన తర్వాత పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. ప్లస్ ఆశావాళ్ళు కూడా కొంత కూల్ అయినరు, ఇది బీఆర్ఎస్కి వచ్చే సీట్ కాదేమోనని. అటు ఈరోజు ఇంకో కొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడబోతుంది. దాని తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.